హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరీ. సో అందరికీ నమస్కారం. మనకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన శ్రీ మహాలక్ష్మి హౌజరీ ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. సో ఇక్కడ మనము ఏంటంటే ఆల్రెడీ మనది ప్రీవియస్ స్టోర్ ఉంది, అది సైదాబాద్లో ఉంది. ఇప్పుడు మనం చంపాపేటలో న్యూ బ్రాంచ్ అయితే ఓపెన్ చేసామండి. దానికి సంబంధించిన సెరమోనీ ఇది. న్యూ బ్రాంచ్ చంపాపేట్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది. రావాలనుకున్న వాళ్ళు స్టోర్కి హ్యాపీగా రండి. సో కొత్త స్టోర్ అయితే ఓపెన్ చేసాము, కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేసాము. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే యాడ్ చేసాం. అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్, కొత్త కొత్త డిజైన్స్ తోటి ఉన్న నైటీలు అన్నీ కూడా పెట్టామన్నమాట. సో చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి, చాలా మంచి మోడల్స్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి ఇట్లా ఫోకస్ హాస్పిటల్ చంపాపేట, హైదరాబాద్, నియర్ బై దిల్సుఖ్ నగర్ వస్తుంది. ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో, ఓనస్ హాస్పిటల్ ఫోకస్ హాస్పిటల్ ఆపోజిట్లో. ఇక్కడ పక్కనే బస్ స్టాప్ కూడా ఉందండి, చంపాపేట బస్ స్టాప్ ఇది. ఇక్కడ వచ్చి మీరు మెట్రో స్టేషన్ నుంచి కూడా హ్యాపీగా ఇక్కడికి రావచ్చు అనమాట. సో చంపాపేట్ ఫోకస్ హాస్పిటల్, ఓనస్ హాస్పిటల్ ఆపోజిట్లో మన ఇనాగ్రేషన్. నా పిల్లలండి. సో మేము ఏ సెలబ్రిటీస్ని పిలుచుకోలేదు, ఎందుకంటే నాతో పాటు కష్టపడ్డది నా పిల్లలే అనమాట. నేను బిగినింగ్ నుంచి మా పిల్లలు చిన్న బిజినెస్ నుంచి ఈరోజు ఇంతవరకు వచ్చాము. సో నాతో పాటు మా పిల్లలే అంటే ఇబ్బందులు, వాళ్ళకు కంఫర్ట్ లేకుండా నేను వాళ్ళని అక్కడ తిప్పడం, సగం నిద్రలో ఉండి తీసుకుపోవడం షాప్కి, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మేము చాలా బేర్ చేసామన్నమాట. సో మేమైతే ఎవరిని సెలబ్రిటీస్ని అయితే ఇన్వైట్ చేయలేదు, మాకు మేమే అనుకున్నాము. చూద్దాం, కమింగ్ సూన్ మనం ఇంకొక బ్రాంచెస్కి అయితే చూద్దాము. ఇప్పుడైతే ఇదైతే ఇలా అయితే ఓపెన్ అయిపోయిందండి మన స్టోర్. కొత్త స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది, కొత్త బ్రాంచ్ చంపాపేటలో ఆపోజిట్ ఫోకస్ హాస్పిటల్లో. రండి హ్యాపీగా ఇక్కడికి విజిట్ చేయండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే యాడ్ చేసాము. సో ఇప్పుడైతే మంచి డిజైన్స్ తోటి మంచి మోడల్స్ అయితే యాడ్ చేసామండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా, చాలా మంచి కలెక్షన్స్ అయితే యాడ్ చేసాం. మా హస్బెండ్ అండి. సో ఈయన బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనమాట. ఫ్రంట్లో నేను కనపడతాను, బ్యాక్లో మాత్రం ఈయనే కనపడతారు. సో అది ఉంటుంది ఇంట్లో. ఫ్యామిలీ అంటే తనైతే జాబ్ చేస్తారు, నేను బిజినెస్ చూసుకుంటాను. మా డాడీ, సో నేను మా డాడీకి ఎప్పుడు ఒక గిల్ట్ ఉంటుంది, ఒక తక్కువ ఉంటుంది అనమాట. అది ఏంటంటే నా విషయంలో ఇంత చదివించాము, ఎంసీఏ చదివించాము, జాబ్ చేయట్లేవు అనేది నేను ఎప్పుడు అనుకునేదాన్ని. డాడీ నువ్వు అనుకుంటావు కదా ఇట్లా అని చెప్పేసి, ఈరోజు మాత్రం అన్నాడు, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నావు, ఇంత సక్సెస్ అయినావు, చాలు బిడ్డ నాకు అని చెప్పేసి అన్నారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. అదైతే అందరి సపోర్ట్ వల్లనే వచ్చింది. మన శ్రీ మహాలక్ష్మి హౌజరీ ఒక నైటీస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ అండి. నైటీస్ అనే చిన్న విషయం, చిన్న బిజినెస్ అసలు అది ఈరోజు మనకు ఇంత లెవెల్గా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోయినాం మనమైతే. సో ఇదంతా సబ్స్క్రైబర్ సపోర్టు, కస్టమర్ సపోర్ట్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. నేనైతే ప్రతి ఒక్కరికైతే థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో నుంచి అయితే. ఇది యాక్చువల్గా సెప్టెంబర్ 8 రోజు రిలీజ్ అయిన ఓపెన్ అయింది మన స్టోర్ అయితే. ఆ రోజు నుంచి నాకు కొంచెం సిక్కు ఉన్నానండి, ఫీవర్ తోటి. ఇప్పటికి కూడా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంది. సో వీడియో అప్లోడ్ చేయలేకపోయినాను ఈ యూట్యూబ్లో. మనది ఇంకొక ఛానల్ ఉంటుంది, శ్రీ మహాలక్ష్మి హౌజరీ అనేది. ఇంకొక ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ నాకు అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. రావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్టోర్ని విజిట్ చేయండి, ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.